భారతదేశంలో ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని ఆర్కిటెక్చర్‌కి ఫేమస్ అయితే, మరికొన్ని వాటి చరిత్రకు ఫేమస్. ఈరోజు నేను మీకు భారతదేశంలోనే టాప్ 3 రిచెస్ట్ టెంపుల్స్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ డే ఇంపాక్ట్ ఛానల్. కేరళలోని శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ లార్డ్ విష్ణుకి డెడికేట్ చేశారు. దీనికి ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే ఈ టెంపుల్ని ట్రావెన్కోర్ రాజవంశీయులు నిర్మించారు. అయితే 2011లో గుడిలోని సీక్రెట్ అండర్ గ్రౌండ్ దగ్గర ఎంతో విలువైన వజ్రాలు, బంగారము మరియు ఎన్నో యాంటిక్యూస్ని కనుగొన్నారు. వాటి విలువ అక్షరాల 1,00,000 కోట్లు. ఇంకా ఆ గుడిలోని మూడో తలుపు తెరవలేదు. అది కూడా తెరిస్తే సుమారు ఒక 5,00,000 కోట్ల రూపాయలు ఉంటాయని ఒక అంచనా. తిరుపతిలోని తిరుమల కొండల్లో వెలిసిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ గుడికి కొన్ని వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. అయితే ఈ గుడిని తోంటమన్ అనే రాజు తన కలలో విష్ణువు వచ్చి గుడి గురించి చెప్పారని చెబుతుంటారు. ఈ గుడిని చాలామంది రాజులు తీర్చిదిద్దారు. అందులో చోళులు, పాండవులు మరియు శాతవాహనులు వంటి రాజులు ఎంతోమంది ఉన్నారు. ఈ గుడి యొక్క ఆస్తుల విలువ అక్షరాల 2,500,000 కోట్లు. ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతిరోజు 10,000కు పైగా భక్తులు సందర్శిస్తారు. జమ్మూ అండ్ కాశ్మీర్లోని త్రికుంట పర్వతాల మీద స్వయంగా వెలిసిన మాత వైష్ణవోదేవి. అయితే పండిట్ శ్రీధర్ అనే బ్రాహ్మణుడి కలలో మాత కనిపించి తాను ఉండే గుహల్లోకి దారి చూపించిందని, అలానే ఈ గుహలు కనిపెట్టబడిందని చెబుతుంటారు. ఈ గుడికి సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు దానాలుగా వస్తాయి. ఈ గుడి యొక్క ఆస్తుల విలువ ఎంతో గోప్యంగా ఉంచుతారు. ఫ్రెండ్స్, ఇవి భారతదేశంలోని అత్యంత ధనికమైన గుళ్ళు మరియు ఎంతో ప్రసిద్ధమైనవి. నా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.